హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ప్రతి రెసిపీ సింపుల్ అండ్ క్విక్గా అయిపోయేలాగానే చూపిస్తాను. చెట్టినాయుడు చికెన్ ఫ్రై మనం సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాము. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా చూపిస్తాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు 1/2 kg చికెన్కి నేను చెప్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అవ్వండి. ది బెస్ట్ చికెన్ ఫ్రై వస్తుంది డెఫినెట్గా, గ్యారెంటీడ్ రెసిపీ ఇది. నేను షేర్ చేసే ఒక టిప్ ఏంటంటే, మనం స్లో ఫ్లేమ్లోనే ఇవన్నీ రోస్ట్ చేయాలి. అప్పుడే మనకి లోపల దాకా ఫ్రై అయ్యి దాని ఫ్లేవర్ అనేది వస్తుంది మనకి. అంటే ఈ చెట్టినాయుడు చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఎవ్రీ టైం మీరు ఫ్రెష్గానే మసాలా వాడండి. ఎంత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి మనం స్టోర్ చేసినా కూడా ఇన్స్టెంట్గా మనం ట్రై చేసిందే బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా ఫ్రై చేసుకొని పప్పుచారుతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనకి ఎప్పుడైనా చికెన్ ఫ్రైకి కానీ ఏ ఫ్రైకి అయినా కానీ ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ పౌడర్ యాడ్ చేస్తాం కదా, సో కొంచెం థిక్ అవుతుంది. ఆయిల్ వేసేసి జీలకర్ర, జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోండి. ఎందుకంటే జీడిపప్పు ఆ కర్రీలో ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ మాత్రం చిన్నవి కట్ చేసుకోండి. చిన్నవి కట్ చేసుకొని ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి. నేనైతే మాత్రం సాల్ట్ ఎప్పుడన్నా ఏదైనా ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే దాంతోపాటే వేస్తాను, కొంచెం కొంచెం లైట్గా. అలా అయితేనే మనకి ప్రతిదీ సాల్ట్ మిక్స్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి. అండ్ మెయిన్లీ బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను క్విక్గా అయిపోయేలానే చేసుకుంటాను ఏ రెసిపీ అయినా కూడా, రిస్క్ లేకుండా. సో ఇది వాళ్ళకి తెలిస్తే చాలా యూజ్ అవుతుంది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేసుకున్నట్టు కనుక చేసుకుంటే మీకు చాలా లాంగ్ టైం ఉంటుంది. మీకు కనుక ఇంకా ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్. ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాతే చికెన్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం బ్రౌన్ కలర్ అలా ఉన్నప్పుడు ఆనియన్ చాలా బాగుంటుంది టేస్ట్. గుర్తుంది కదా, నేను చెప్పిన మసాలాలన్నీ 1/2 kg చికెన్కి మాత్రమే. మీరు కేజీ చేసుకోవాలనుకుంటే దాన్ని డబుల్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసం వేస్తున్నాను. నేను ఫుడ్ కలర్ అంతగా ఎక్కువ యూజ్ చేయను, అవాయిడ్ చేస్తాను. సో ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వల్ల ఏంటంటే బాగా కలర్ వస్తుంది చికెన్కి. దెన్ వెంటనే మనం ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ పౌడర్ని వేసేయండి. అంతే, ఇంకా దీనికి కొంచెం మనం వాటర్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసేసుకొని ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా మూత పెట్టి ఫ్రై చేయడమే. చాలా అంటే చాలా క్విక్గా అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఛానల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్. మీరు నా రెసిపీ ట్రై చేస్తే కనుక డెఫినెట్గా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి స్టోరీ పెట్టండి.
మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను మీకు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతే, జస్ట్ మనకు ఒక 15 minutes పడుతుందేమో అంతే. నాకైతే అంతే పట్టింది. మనం ఆ మసాలా ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. థ్యాంక్ యూ గాయస్, సీ యూ సూన్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.